Sin is like eating bad food. మరి పాపం చేయటం అంటే ఎలా ఉంటుందంటే చెడిపోయిన ఆహారం తిన్నట్టుగా If ఉంటుంది. you eat bad food, you'll get sick. చెడిపోయిన ఆహారం తింటే మీకు రోగం వస్తుంది. You know, like supposing you're eating some meat that has been outside for a long time and thoroughly spoiled. చాలా సేపు బయట పెట్టేసినటువంటి మాంసం, పాడైపోయినటువంటి మాంసం దాన్ని వండుకు తిన్నారనుకోండి. As soon as you put it into your mouth, you say, hey, that's spoiled. నోట్లో పెట్టుకున్న వెంటనే మీకు వాంతి వచ్చినట్టు అయిపోతుంది. Haven't you all tasted that? అట్లా దాన్ని ఎప్పుడైనా ఎవరైనా రుచి చూసారా? Some food, as soon as you go into your mouth, you know it's bad. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంత ఆహారం నోట్లో పెట్టుకోగానే వాంతి వచ్చినంత పని అవుతుంది. God has given those taste buds in our tongue so that we don't eat something which is spoiled and get sick. దేవుడు మన నాలుక మీద ఆ రుచిని గురించినటువంటి కొన్ని సెల్స్ ఎట్లా పెట్టాడంటే చెడిపోయిన దాన్ని పెట్టుకుంటే అది కాదు అని నోరే చెప్పేస్తుంది. If you know it's bad, you don't wait, you immediately spit it out. అది చెడిపోయిందని తెలియగానే ఇంకా లోపలికి మీరు తినలేరు, వెంటనే ఉమ్ము వేసేస్తారు. That is how we give up sin. ఆ రీతిగా పాపాన్ని మనం బహిష్కరిస్తాం. You see something and you say that's bad, I want to spit it out, I don't want that. మరి ఏదైనా చెడుగు అనగానే ఇది చెడుగు నాకు అక్కర్లేదు దూరంగా ఉంటాం. That is through divine nature. ఇది దైవ స్వభావం ద్వారా సాధ్యమవుతుంది. It's not by rules. నియమాలు పెట్టుకోవడం ద్వారా You కాదు. must not do this, ఇది చేయకూడదు, ఎట్లా you must do this, ఇలా చేయాలి. that's all law. ఇదంతా నియమం, చట్టం. By nature, from within you feel that's wrong, I can't. స్వభావ సిద్ధంగా లోపల నుంచే మనకి ఇది తెలియాలి, ఇది తప్పు, ఇది నేను చెయ్యను అంతే. Exactly like the food. ఈ ఆహారాన్ని మనం తిన్నట్టే. Even a little child, he says, "Mommy, that's bad, I don't want to eat it." చిన్న బిడ్డ కూడా ఆ తినడానికి సరిగా లేనప్పుడు నాకు అక్కర్లేదు ఇది వద్దనే ముఖం తిప్పేస్తాడు. That is the taste we must develop against sin. మరి పాపం విషయమై కూడా ఈ రీతిగా రుచిని పసిగట్టే స్వభావం మనకు ఉండాలి. When you see something, ఏదైనా or చూసినప్పుడు, you're tempted to do something, లేకుంటే ఏదైనా చేయడానికి శోధించబడినప్పుడు immediate reaction, just like tasting bad food. No, I don't want it. వెంటనే ప్రతిస్పందన, ఇది చెడుగు నాకు అక్కర్లేదు దూరంగా ఉండాలి అనే స్వభావం రావాలి. Then you know that you're partaken of divine nature. అప్పుడు మీరు తెలుసుకుంటారు దైవ స్వభావంలో మీరు పాలివారు అవుతారు. But if you avoid sin because there is some rule that you cannot do this, you cannot do that, లేకుంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకుని ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనే నియమాలు పెట్టుకుంటే then you're still on the old covenant. మీరు ఇంకా పాత నిబంధన క్రింద ఉన్నారని. See, for example, I can take an example from leprosy. ఉదాహరణకు చూడండి, కుష్ఠరోగం ఉంది కదా. I know a little bit about it because my wife worked with leprosy people for many years. మరి సహోదరి చాలా సంవత్సరాలుగా ఈ కుష్ఠరోగుల మధ్యలో లెప్రసీ హాస్పిటల్లో పనిచేశారు కనుక దీనికి కుష్ఠరోగం గురించి నాకు కొంత తెలుసు. Leprosy is a disease where you lose sensation. ఈ కుష్ఠరోగం అనేటటువంటిది ఏమిటంటే ఆ రోగం వచ్చినటువంటి వాళ్ళకి స్పర్శ జ్ఞానం పోతుంది. For example, I've heard of lepers who lose sensation in their feet. నేను విన్నాను ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళకి పాదాల్లో కూడా స్పర్శ జ్ఞానం పోతుంది. If one thorn goes into their feet, వాళ్ళకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, they don't feel it. అసలు వాళ్ళకి తెలియదు. Is that a good thing? మంచిదేనా అలా ఉంటే? That you don't feel any pain in your feet? అది మీ యొక్క పాదాల్లో ఏ విధమైన నొప్పి కలగకుండా ఉంటాం. So they don't take out the thorn because they don't know there's a thorn there. అసలు ముళ్ళు గుచ్చుకుందన్న సంగతి తెలియట్లేదు కనుక ముళ్ళు తీసుకోరు, దాన్ని ఆ ముళ్ళు అలాగే And ఉంటుంది కాల్లో. the foot gets infected. ఆ విధంగా ఏమవుతుంది, లోపల ఆ కాలుకి ఇన్ఫెక్షన్ వస్తుంది, పాడైపోతుంది అది. And finally they have to cut off the feet. చివరగా కాలు తీసేయవలసి వస్తుంది. But if you get a thorn in your foot, అయితే మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే what happens? ఏమవుతుంది? Immediately you feel a pain. వెంటనే మీకు నొప్పి తెలుస్తుంది. Do you know that pain is a blessing? దానికి నొప్పి రావడం అనేది ఆశీర్వాదం, తెలుసా మీకు? Pain is one of the greatest blessings you can have in your body. మీ యొక్క దేహంలో నొప్పి రావడం అనేది గొప్ప ఆశీర్వాదం. అది We don't like it. అది మీకు ఇష్టం లేకపోతే, Nobody likes pain. Nobody likes pain. ఈ నొప్పి రావడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. But pain is the indication something is wrong somewhere. అయితే నొప్పి రావడం ఏమిటంటే ఎక్కడో ఏదో సమస్య ఉందని తెలియజేస్తుంది. You have a pain in your stomach, you go to the doctor can tell you something is wrong. మీ కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు మీకు మందు ఇస్తారు, తద్వారా తగ్గుతుంది. Or in your hand somewhere. లేకుంటే మీ చేతికి ఏదో నొప్పి వచ్చింది. Pain is a good sign. That means it's telling you something is wrong, go and fix it. ఈ నొప్పి అనేటటువంటిది మంచి సూచన, ఎందుకంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని తెలియజేస్తుంది మీకు. A thorn has got into your foot, you pain, pull it out. లేకుంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, నొప్పి వస్తుంది, ఆ ముళ్ళు తీసేయాలి. Even if a mosquito bites you, you feel a pain and you flick it off. మరి కొన్నిసార్లు దోమ కుడుతుంది అనుకోండి, దోమ కుడుతుంది నొప్పి వచ్చింది కనుక చూస్తారు మీరు దాన్ని. Otherwise you can get malaria from those mosquitoes. లేనట్లయితే మీ దోమలన్నీ కుట్టి మలేరియా వస్తుంది మీకు. Our conscience must be like that. మన మనస్సాక్షి కూడా అట్లానే ఉంటుంది. As soon as I'm thinking of doing something wrong, there's a pain. మరి ఏదో తప్పు అని తెలియగానే ఈ నొప్పి తెలుస్తుంది లోపల. But when people have leprosy, ప్రజలకు కుష్ఠరోగం ఉన్నప్పుడు there's no sensation. వాళ్ళకి ఏ స్పర్శ లేదు. I've heard of
lepers, they wake up in the morning and some rat has come and eaten away their toes at night. నేను కొన్ని సందర్భాల్లో విన్నాను, కుష్ఠరోగంతో బాధపడేటటువంటి వాళ్ళకి ఒక ఎలుక వచ్చి ఆ కాలు వేళ్ళు ఆ బొటన వేళ్ళు అని తినేసిన సందర్భాలు ఉన్నాయి. And morning some toes are missing and blood all over. వాళ్ళు పొద్దునే లేచి చూసుకున్నప్పుడు ఆ వేళ్ళన్నీ లేవు, రక్తం వస్తుంది, ఆ వేళ్ళు లేకుండా పోయిన తినేసింది. Because leprosy. కుష్ఠరోగాన్ని బట్టి. Do you think that will happen to you? Do you think one day you wake up in the morning and you find some toes missing? మరి ఒకవేళ మీరు పడుకుని తెల్లారు లేసరికి మీ వేళ్ళు బొటన వేళ్ళు అవన్నీ కనిపించకుండా ఉంటే అది తెలియకుండా ఉంటుందా మనకి? You say no. లేదు. Even if I feel a pinprick, I'll wake up. మీకు చాలా చిన్న నొప్పి కలగరా వెంటనే మీరు లేచిపోతారా? Because you feel pain. ఎందుకంటే దాని నొప్పి వస్తుంది. Pain is what protects the parts of your body. ఈ నొప్పి అనేటటువంటిది మీ దేహంలో ఉన్నటువంటి అవయవ భాగాలను కాపాడుతుంది. When you realize your conscience is to be like that, దాన్ని గుర్తించినప్పుడు మన మనస్సాక్షి కూడా అదే రీతిగా ఉంటుంది. As soon as you do something wrong, your conscience says no, don't do that. వెంటనే మీరు ఎప్పుడైనా కానీ తప్పు చేసినప్పుడు ఈ మనస్సాక్షి నొప్పిస్తుంది, లేదు లేదు అట్లా చేయకూడదని మీకు హెచ్చరిస్తుంది. That's like a thorn got into your foot, pull it out. మీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టే వెంటనే తీసేయాలని చెప్తుంది. You spoke one angry word to your wife. లేనట్టయితే మీ భార్య మీద కోపంతో ఒక్క మాట అన్నారు అనుకోండి, That's like a thorn. ఈ ముళ్ళు గుచ్చుకున్నట్టే. Do you feel it? మీరు దాని వెంటనే మీకు తెలుస్తుంది. Some husbands don't feel it. కొంతమంది భర్తలకి ఇలా కోపంతో అరిచేస్తారు కానీ ఏం తెలియదు వాళ్ళకి. Some wife gets angry with her husband and she doesn't feel it. మరి కొంతమంది భార్యలు భర్తల మీద అరుస్తారు, అయినా కానీ వాళ్ళకి తెలియదు. What have they got? ఏంటి వాళ్ళకి కలిగింది? Leprosy. కుష్ఠరోగం ఉందన్నమాట. In their conscience. అంటే మనస్సాక్షిలో No feeling. అంటే దాని గురించినటువంటి You spoke an angry word and you didn't feel anything. కోపంతో ఎవరి మీదో ఏదో మాట్లాడేశారు కానీ దాని గురించి అసలు మనస్సాక్షి నొప్పించుకోవట్లేదు. Definitely leprosy. ఖచ్చితంగా ఇది కుష్ఠరోగమే. Many believers have got this leprosy in their conscience. అనేక మంది విశ్వాసులు వాళ్ళ మనస్సాక్షిలో ఈ కుష్ఠరోగాన్ని కలిగి ఉంటారు. And if you leave it like that, it will get worse and worse and worse. మీరు అలా దాన్ని వదిలేశారనుకోండి, అది ఇంకా చెడిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. Leprosy spreads. It doesn't stay in one place. ఈ కుష్ఠరోగం అనేది ఒక చోట ఉండేది కాదు, మొత్తం దేహానికి అంతటికి కూడా పాకిపోతుంది. So as soon as your conscience tells you something is wrong, మీ మనస్సాక్షి ఎప్పుడైతే ఏదో తప్పు ఉందని చెప్తుందో, that is an indication the life of God has come in. అంటే దేవుని యొక్క జీవము మీలో లేదు. అది if you listen to it, మీరు దాన్ని విన్నట్లయితే and set it right, దాన్ని సరి చేసుకుంటే, that life of God will grow in you. దేవుని జీవం మీలో విస్తరిస్తుంది, ఎదుగుతుంది. You will become more and more like Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పోలినటువంటి వాళ్ళగా మీరు ఎదుగుతారు. That is how eternal life takes over more and more of your life. ఆ రీతిగా ఈ నిత్య జీవము మీ జీవితంలో పూర్తిగా ఆక్రమించుకుంటుంది. So in all of this, in the new covenant, we have an example given to us in Jesus Christ. దీని అంతట్లో కూడా నూతన బంధంలో మనకి ఇవ్వబడినటువంటి మాదిరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఇవ్వబడింది. In the old covenant there was no example. మరి పాత బంధంలో ఇట్లాంటి మాదిరి అక్కడ లేదు. Nobody in the Old Testament said follow me. మరి పాత బంధంలో ఎవరు కూడా నన్ను వెంబడించడం చెప్పలేదు. You read the whole Old Testament. పాత బంధన గ్రంథం అంతా చదవండి. Moses, Elijah, John the Baptist. మోషే గాని ఏలియా గాని బాప్తిస్మం Nobody said follow me. ఎవరు కూడా నన్ను వెంబడించడం చెప్పలేదు. You come to the New Testament. నూతన బంధంలోకి వస్తే Jesus said follow me. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించండి. And Paul said follow me as I follow Christ. పౌలు అన్నాడు నేను క్రీస్తును వెంబడించినట్టుగా మీరు నన్ను వెంబడించండి అన్నాడు. So there's a difference between following rules and following a person. గనక చట్టాలని నియమాలని అనుసరించడం అనేటటువంటిది లేకుంటే ఒక వ్యక్తిని అనుసరించడం అనేది రెండింటికి మధ్యలో భేదం ఉంది. Supposing you are going to a new town and you have to find some place where you have to go to. మీరు కొత్త పట్టణానికి వెళ్ళారు, మీరు వెళ్ళవలసిన స్థలాన్ని గురించి దారి కావాలి మీకు. And somebody gives you a long list of 100 complicated directions. మరి ఎవరో మీకు 100 క్లిష్టమైనటువంటి విధానాలు అన్ని ఇలాగ ఏదో చెప్తారు అర్థం కాకుండా. You get on your scooter and say where to go now, where should I turn left, where should I turn right. మీరు స్కూటర్ మీద వెళ్తున్నారు, ఎక్కడ కుడికి తిరగాలి, ఎక్కడ ఎడం పక్క తిరగాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి మీకు తెలియకుండా దాని విషయంలో very complicated because you always I got to stop now, where do I turn now. మీకు అస్తమానం దాన్ని పట్టుకుని ఎక్కడ ఆగాలి ఎటు తిరగాలి దాన్ని చూసుకుంటూనే వెళ్తున్నారు. That is living by rules. అదేమిటంటే చట్టము నియమాన్ని పెట్టుకుని వెళ్తారు. But on the other hand, అది వేరే రకంగా if somebody says you follow my scooter, I'll take you there. అయితే వేరే ఆయన అంటారు నేను వెళ్తున్నాను స్కూటర్ మీద నా వెనకాలే రండి మీరు అంటారు. Isn't that much easier? అది సులువైంది కదా. That is the difference between Old Testament and New Testament. పాత నిబంధనకి నూతన నిబంధనకున్న వ్యత్యాసం ఇది. The Old Testament full of so many rules. పాత నిబంధనలో ఎన్నెన్నో నియమాలు. The tree of knowledge of good and evil. అది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం. This is wrong, that is right.
ఇది తప్పు, ఇది సరైనది. So many rules. అనేకమైన నియమాలు. And always you got to check up, is this right or wrong? మరి ఇది సరైనదా తప్పా అని అస్తమానం చూసుకుంటూ ఉండాలి. In the New Testament we have an example. ఇక్కడ ఒక మాదిరి ఉంది. Jesus says, follow me. యేసుక్రీస్తు ప్రభువును నన్ను వెంబడించండి. I look at his life and I can follow him. గనుక మనం ఆయన్ను వెంబడించాలి, ఆయన జీవం మనకు కలిగి ఉన్నప్పుడు. That is how we are supposed to live. ఆ రీతిగా మనం జీవించవలసిన విధానం. Not by rules. నియమాలను అనుసరించి కాదు. See, Paul says in Colossians in chapter 2. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, he says, if you, verse 20, Colossians 2:20. కొలొస్సీ 2వ అధ్యాయం 20వ వచనం. If you have died with Christ to the world. మీరు క్రీస్తుతో కూడా లోకమునకు మీరు మృతులైతే. You know the Bible says we are crucified with Christ. ఈ బైబిల్ ఏమని చెప్పబడితే మీ క్రీస్తుతో సిలువ వేయబడితే. We have died to that old way of living under the law. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి చట్టము క్రింద బ్రతికేటటువంటి నియమానికి మీరు చనిపోయారు. Now we are raised with Christ and sharing his life. ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం జీవిస్తూ ఆయన జీవాన్ని మనం రుచి చూస్తున్నాం. If you have come to that place, ఆ స్థలానికి మీరు వచ్చినప్పుడు, then he says, why do you submit to rules such as don't handle this, don't taste that, don't touch this? గనక మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడతారు. These are all rules. ఇవన్నీ కూడా ఈ నియమాలు ఇవన్నీ. Verse 23, they have got an appearance of wisdom in self-made religion. 23వ వచనంలో స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహశిక్ష విషయంలో జ్ఞాన రూపకమని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహంలో ఏమాత్రం ఎన్నిక చేయదగిన. You treat your body severely, but you cannot overcome your flesh with all that. కనుక వీటన్నిటిని శరీరమైనటువంటి విధానంతో శరీర సంబంధమైన క్రియలు చేస్తూ వాటిని జయించలేము. I hope you take these words seriously. ఈ వచనాలు మీరు చాలా తీక్షణంగా తీసుకుంటారు. What I'm trying to say is there's a lot of difference between living by rules and living by your life. ఇంకో రకంగా చెప్పాలంటే నియమాలు పెట్టుకుని, చట్టాన్ని పెట్టుకుని దాన్ని అనుసరించి జీవిస్తాం, లేకుంటే మన యొక్క జీవిత విధానం ఏంటంటే మార్చుకుని జీవించడం అనేది రెండింటికి భేదం. Leprosy and they lose their sensation. ఈ కుష్ఠరోగి తనకున్నటువంటి స్పర్శను ఏ రీతిగా పోగొట్టుకుంటాడు. The doctors give them rules. డాక్టర్ గారు కొన్ని నియమాలు ఇస్తారు. Before you go to sleep, నువ్వు నిద్రపోయే ముందు look at the bottom of your feet, see if there are any nails or thorns there. నీ కాలు వేళ్ళు ముందు పరీక్ష చేసుకో, ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుని ఉన్నాయో, మేకులు గుచ్చుకుని ఉన్నాయో. So people with leprosy have to sit down and follow that rule. కుష్ఠరోగం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూర్చుని ఆ నియమాన్ని పాటించి అవన్నీ చూసుకోవాలి. But do you need that rule? Do you need that rule? మీకు ఆ నియమం మీకు కావాలా? Before you go to sleep, examine your leg, you see if there any thorn there. ప్రతిరోజు నిద్రపోయే ముందు దానిలో ఏదైనా ముళ్ళు ఉందా చూసుకునే పరీక్ష చేసుకునేది. You don't need it because you got life there, and if something went in, you'd know immediately. అది అక్కర్లేదు, ఎందుకంటే మీలో జీవం ఉంది. ఏదైనా ఇట్లాంటివి జరుగుతుంటే వెంటనే మీకు తెలిసిపోతుంది. See, lepers will have rules saying when you go to a hot plate, be careful, don't touch it, you don't know whether it's hot or not. మరి కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళకి ఇంకొక నియమం ఏమిటంటే ఏదైనా పెనం మీద వేడిగా ఉందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది వేడిగా ఉన్నట్టు తెలియదని. People with leprosy can put their hand on a burning hot stove and feel nothing. కుష్ఠరోగం కలిగినటువంటి వాళ్ళు మండుతున్నటువంటి స్టవ్ మీద చెయ్యి పెట్టినా కానీ వాళ్ళకి ఏం తెలియదు. It'll burn their hand but they won't feel it. చెయ్యి కాలిపోతుంది కానీ వాళ్ళకి తెలియదు. So they have to be given so many rules. కనుక ఇట్లా వాళ్ళకి అనేకమైన నియమాలు చెప్పాలి. Don't do this, check that. కనుక ఇది చెయ్యొద్దు, దాన్ని సరి చేసుకో. So that is the Old Testament way of living. పాత నిబంధన జీవిత విధానం ఎట్లా ఉండేది. But Jesus has healed us of that leprosy. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ కుష్ఠరోగాల నుంచి మనల్ని స్వస్థపరిచి made our conscience sensitive. మన యొక్క మనసాక్షి అది సున్నితమైపోయింది. So now any small thing immediately we feel, hey, that's wrong, I shouldn't do it. ఏదో చిన్న విషయంలో తప్పు జరిగినా గానీ వెంటనే మనకు గుచ్చుకుంటుంది, తప్పు ఇది, ఏదో జరిగిపోతుంది, జాగ్రత్త వహించు అని. As soon as you speak an angry word to someone, ఎవరితో అయినా కోపంతో మాట్లాడేశారనుకోండి, that can happen. జరగవచ్చు అట్లా. Immediately you feel it. వెంటనే మీకు తెలుస్తుంది. And you say to that person, I'm sorry. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించండి, please forgive me. కోపంలో ఏదో అనేసారి క్షమించమంటారు. You go to God and say, Lord, forgive me for saying that. అట్లా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా కోపంలో ఇట్లా అన్నా నన్ను క్షమించంటారు. If you do that, అది చేస్తే we can say that you are healed of leprosy. అంటే మీ కుష్ఠరోగం బాగా అయిపోయిందని. You are immediately aware that you've done something wrong. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు వెంటనే దాని గురించిన గమనం మీకు వచ్చేస్తుంది. You set it right. దాన్ని వెంటనే సరి చేసుకుంటారు. Can you imagine what will happen in our homes if we live like this? ఇట్లాగా మనం జీవిస్తుంటే మన గృహాల్లో ఎలా ఉంటుందో ఊహిస్తారా? As soon as you do something wrong, you ask forgiveness and apologize. మరి ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే అవతల వ్యక్తిని క్షమించమని అడుగుతున్నారు. Your home will become like heaven. అప్పుడు మీ యొక్క గృహమో మీ కుటుంబం పరలోక మాదిరిగా ఉంటుంది.
But so many homes, they get angry and they shout and they never ask forgiveness. చాలా గృహాల్లో కోపంతో కొట్లాడుకుంటారు, అరుచుకుంటారు, కానీ ఏ ఒక్క సందర్భంలో కూడా క్షమాపణ అడుక్కోరు. So many wrong things they don't, thorns and nails have all got in, they don't feel anything. వాళ్ళు ఎన్నెన్నో తప్పుగా చేసేస్తున్నారు, అంటే రకరకాల మేకులు గుచ్చుకున్నట్టు ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు ఇంకా. Both husband and wife filled with leprosy. మరి భార్యాభర్తలు ఇద్దరు కుష్ఠరోగంతోనే ఉన్నారు, and they don't even realize it. మరి దాని గుర్తింపే రావట్లేదు వాళ్ళకి. Jesus has come to make us partake of his nature. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వభావంలో మన పాలివారం కావాలని కోరుతూ వస్తున్నారు. In 2 Peter 1:4 it says all of God's promises are to make you partake of his nature. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వాగ్దానాలన్నీ కూడా మనం చేపట్టినప్పుడు దైవ స్వభావంలో పాలివారం అవుతున్నాం. That will make you immediately sensitive to anything wrong that you do. వెంటనే దాని గురించినటువంటి స్పర్శ మనకు తెలుస్తుంది. So then I don't need a rule. అప్పుడు నాకు ఇంకేం చట్టం అక్కర్లేదు, నియమం అక్కర్లేదు. I don't need a rule which says you should not look at dirty pictures of women. మీరు స్త్రీలను గురించినటువంటి చెడు దృశ్యాలు చూడకూడదు అని నియమం నాకు అక్కర్లేదు. I don't need a rule. నాకేం చట్టం నియమం అక్కర్లేదు. If I accidentally see some magazine, I say I don't want to see it. ఒకవేళ తెలియనటువంటి రీతిగా ఏదో ఒక మ్యాగజైన్ లో అట్లాంటి చెడు దృశ్యాలు పటాలు చూశాను అనుకోండి, వెంటనే నేను తిరిగిపోతాను, ఎందుకంటే చూడకూడదు. The life inside me says that's wrong, that's not for you. నా లోపల ఉన్నటువంటి జీవం చెబుతుంది ఏదో తప్పు, అట్లాంటి చూడొద్దు. Or in the office if they ask me to sign something which is not true. లేకుంటే ఆఫీసులో సత్యంగా అనేటువంటి దేని గురించో ఒక సంతకం పెట్టమని అడుగుతారు. Yeah, you can make a little money by signing the statement. ఒకవేళ ఆ స్టేట్మెంట్ కనుక మీరు సంతకం పెట్టేస్తారనుకోండి, మీకు కొంత డబ్బు వస్తుంది. You see, especially when people in government service they go to take some leave travel concession or something like that. ప్రత్యేకంగా సర్వీస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని అవన్నీ అది జరగకుండానే తప్పుడు బిల్లులు ఇస్తూ ఉంటారు. Sign false statements to make money. తప్పుడు స్టేట్మెంట్ సంతకాలు పెడితే డబ్బు వస్తుంది. A true Christian will not do it. నిజమైన క్రైస్తవుడు ఎట్లాంటి సంతకాలు పెట్టడం చేయడు. The other people in the office say we are doing it. మరి వేరే వాళ్ళు అంటారు, ఎందుకు దీని గురించి ఇలా అయిపోతున్నావు చేయమని. We are making 5,000 rupees. ఇలా నువ్వు సంతకం పెట్టి ఇచ్చేస్తే 5,000 ఇస్తారు నీకు. You are a fool, you are not making it. నువ్వు బుద్ధిహీనుడువా, డబ్బు రా వద్దంటున్నావు నువ్వు. I don't want 5,000 rupees, you say. నాకు 5,000 అక్కర్లేదు, నేను సంతకం పెట్టడం నాకు ఇష్టం. That is a true Christian. అది నిజమైన క్రైస్తవుడు. I will not sign that. దాన్ని సంతకం పెట్టడు. I remember once one believer came to me. ఒకసారి ఒక విశ్వాసి నా దగ్గరికి వచ్చాడు. ఒక ఆయన some transaction he wanted to make in his house. ఆయన తన ఇంటిని గురించినటువంటి లావాదేవీల్లో ఒక తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. He asked me, can you sign as a witness? ఆయన అన్నాడు, నేను సాక్షిగా సంతకం పెట్టొచ్చాని. So I read through that document. నేను అక్కడ వాళ్ళు రాసుకొచ్చిన దానంతా చదివాను. And I said, I don't feel very happy about this. I don't feel very happy about even signing as a witness. నేను అన్నాను, ఇది సాక్షి సంతకం పెట్టడం కూడా అంత మంచిదిగా నాకు అనిపించట్లేదు. You must go by your conscience. అయితే నీ మనస్సాక్షిని బట్టి నువ్వు వెళ్ళాలి. If you want, you do it. నువ్వు చేయాలని కోరితే I will not sign it. నేను దీన్ని సంతకం పెట్టమంటే conscience does not permit me. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పట్లేదు. He was a brother in the church. ఆయన సంఘంలో సహోదరుడు. I didn't judge him. ఆయనకి తీర్పు తీర్చలేదు. Because in the church everybody's got different levels of conscience. ఎందుకంటే సంఘంలో ప్రతి వాళ్ళు కూడా రకరకాల తారతమ్యాల్లో వాళ్ళ మనసాక్షి ఉంటుంది. Like in a school, somebody is first standard, somebody is fourth standard, somebody is 10th standard. స్కూల్లో ఉన్నట్టే కొంతమంది మొదటి తరగతిలో ఉంటారు, కొంతమంది 4వ తరగతిలో ఉంటారు, కొంతమంది 7వ తరగతిలో ఉంటారు. In the church also people are at different levels. సంఘంలో కూడా ప్రజలు రకరకాల అంతస్తులో ఉంటారు, ఆత్మీయ అంతస్తు. I cannot ask him to come to my level. నా అంతస్తులోకి వేరే వ్యక్తి రామని అడగలేను. So I said, brother, I can't sign this, but if you feel free to do it, you do it. నేను అన్నాను, సహోదరుడా, నేను ఇట్లాంటిది సంతకం పెట్టలేను, ఒకవేళ నువ్వు పెడతానంటే అది నీ ఇష్టం, నీ మనసాక్షిగా వదిలేస్తున్నాను. So you know what he did? ఏం చేశాడు తెలుసా? He said, if brother Zac feels it's wrong, సహోదరుడు జాక్ గారు తప్పని చెప్తున్నారు కనుక, even if I don't understand it, అది నాకు అర్థం కాకపోయినా కానీ I won't do it. నేను చేయొద్దు అన్నాను. And that saved him from making a big mistake, otherwise he'd have lost a lot of money. మరి అది నిజంగా ఎంతో తన రక్షించేటటువంటి మార్గం లేనట్టు సంతకాలు పెడితే పెద్ద చిక్కులో పడి ఉండేవాడు. So it's a wonderful thing to go, but there was no rule book that I followed saying this is wrong or that is right when I read that. అయితే అది చదివినప్పుడు ఇది సరైనది ఇది సరైనది కాదని చట్టాలు నియమాలు ఏమీ లేవు అక్కడ. మనసాక్షి. It was the tree of life. ఇది జీవవృక్షము. That said something is wrong there. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్తుంది. It's like, you know, some bad food in your mouth, you immediately spit it out. చెడిపోయినటువంటి ఆహారాన్ని నోట్లో పెడితే ఎలా అయితే నువ్వు దాన్ని ఊసేస్తున్నావు బయటికి. This is the life that all of us must have in the new covenant. ఈ జీవము నూతన బంధంలో మనమందరం కూడా కలిగి ఉండాలి. Where immediately I spit it out, I throw it away. వెంటనే దాన్ని బయటికి ఊసేస్తున్నాను, అక్కర్లేదని చెప్పేస్తున్నాను. Immediately I go and ask forgiveness. వెంటనే నేను వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాను.
It's a wonderful life. ఇది చాలా అద్భుతకరమైన జీవితం. And if you live like that, your home will be like heaven, I'll tell you that. మీరు అట్లా జీవిస్తే నేను చెప్తున్నాను కదా, మీ ఇల్లంతా పరలోకంలో ఉంటుంది. Partaking of God's nature. దైవ స్వభావంలో పాలిభాగం. And in this, like I told you, Jesus is our example. ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. You know, it says here that eternal life is to know God and Jesus Christ whom he has sent. ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే అద్వితీయ దేవుడైనటువంటి దేవునే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటే నిత్య జీవం. We saw earlier